యెహోవా మందిరములో నుండి నీటి ఓట ఉబికి పారి పారి ఏ లోయను తడిపిందని చెప్పాను? షిత్తిం. అలా తడపటాన్ని బట్టి ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన మాట. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడార నిర్మాణంలో వాడిన ఒకే ఒక్క కర్ర తుమ్మకర్ర. ఒకప్పుడు ఈ తుమ్మకర్ర ఎక్కడుండేది? షిత్తిము లోయలో ఉండేది. కానీ ఏం జరిగిందో తెలుసా? యెహోవా మందిరములో నుండి బయలుదేరిన ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళను దర్శించటాన్ని బట్టి వాళ్ళు సువార్త అనే గొడ్డల చేత నరకబడి దేవుని మందిరానికి తేబడతారు నీ ప్రార్థన ద్వారా. వాళ్ళు మందిరానికి వచ్చిన తర్వాత కొందరు బలిపీఠాలుగా మారి బాప్తిస్మం తీసుకుంటారు, కొందరు సువార్థికులుగా మారి సముఖపు రొట్టెవలుగా దేవుని పని చేస్తారు, మరికొంతమంది నీకులాగా నాకులాగా ప్రార్థనా పరులుగా మారి ధూపం వేసే ధూపవేదికలుగా మార్చబడతారు. అలా ఒకప్పుడు తుమ్మ చెట్టులాగా బ్రతికిన వాళ్ళు నీ ప్రార్థన మూలంగా వారిలో కొందరు సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని మోసే దేవుని సేవకులుగా మారిపోతారు.